శాఖలో లష్కర్ హెల్పర్ ఉద్యోగాలకు దరఖాస్తులు తీసుకున్నారు. ఇదే అదనంగా భావించిన కేటుగారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత చదువులు చదివి ఉద్యోగ వేటలో విసిగిపోయిన యువతను టార్గెట్ చేసుకుని వసూలు దండకు పాల్పడినట్లు జోరుగా చర్చ జరుగుతోంది. ఇక కొనిదెల మండలానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు తనకు అధికారులంతా తెలుసునని, ఉద్యోగం ఇప్పించకుంటే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తానని చెబుతూ ఇప్పటికే చాలా మంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉద్యోగాలు మాత్రం అవుట్సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ దరఖాస్తులు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖను మరింత పటిష్టం చేయడానికి కాలువలు, చెరువులు, కుంటలు, నీటి వనరుల పకడ్బందీగా నిర్వహించడానికి లష్కర్ హెల్పర్లను అవుట్సోర్సింగ్ విధానం ద్వారా తీసుకోవాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగానికి ఎలాంటి విద్యార్థి అవసరం లేదు, అయినా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. చెరువులు, కుంటల వద్ద కంప తొలగించడం, తూముల రిపేరు, ఇరిగేషన్ శాఖపరమైన పనులు చేయాలి. ఇది కేవలం అవుట్సోర్సింగ్ ఉద్యోగం మాత్రమే. ఇది కూడా ఎప్పుడైనా ప్రభుత్వం వారి సేవలు వద్దు అనుకుంటే తీసివేయవచ్చు. దీనిపై ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో కేటుగాడు మాత్రం ప్రస్తుతం మీకు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్న ఉద్యోగాల నుంచి తొలగించాలని, ప్రభుత్వం మనదే కాబట్టి పెట్టించే బాధ్యత మాదేనని, ముందు ప్రభుత్వ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ వాళ్ళని తీసుకుంటారని చెబుతూ వారి నుంచి లక్షల్లో వసూలు దందాకు పాల్పడిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపైన అధికారులు ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు వసూలు దందాకు దాదాపుగా అధికారుల హస్తం ఉన్నట్టు అనుమానాలు. మరి అధికారుల హస్తం లేకుండా నాయకుడు ఏం చేయలేరు అని చెప్పేసి తెలుస్తా ఉంది. ఈ తతంగంలో అధికారులకు కేటుగాడు పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దానికి అనుకూలంగా వసూళ్లకు దందాకు పాల్పడిన కేటుగాడు సైతం అధికారులతో పాటు మరికొందరు రాజకీయ నాయకులకు సైతం వాటా ఇవ్వాల్సి ఉంటుందని చెబుతూ వసూలు చేసినట్లు సమాచారం. దీనిపై జిల్లా ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి ఉద్యోగాల పేరుతో వసూలుకు పాల్పడిన ఆ కేటుగాడిపై చర్యలు తీసుకునే దిశగా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. కొనిదెల మండలంలో లష్కర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వసూలుకు పాల్పడిన కేటుగాడి విషయం ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టికి వెళ్లకపోవడం విడ్డూరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఆసరగా చేసుకుని నిరుపేదలకు దోచుకునే వారి నుంచి కాపాడేలా అధికారులు సైతం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే జరుగుతున్నాయో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి 2-3 లక్షలు కట్టితే మరి వచ్చే 15,000 వేలకు దాదాపుగా 2 సంవత్సరాలు పడుతుందా? వడ్డీ కూడా రావట్లేదు. నిరుద్యోగులు కూడా కనీసం అవగాహన పెంచుకోవాలి. కనీసం ఇలాంటి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకునే వాళ్ళపైన ఖచ్చితంగా నిఘా వ్యవస్థలు దృష్టి సారించాలని చెప్పేసి